upholding constitutional democratic values, and firmly opposing all divisive forces that threaten the unity and integrity of the nation. Nation first. ఇందాక మన తనీష్ చెప్పినట్టుగా బీయింగ్ ఎ సోల్జర్ సన్, నువ్వు సైనికుడిగా యుద్ధం మీరు ఉన్న ఇంతమంది సైనికులు భారతదేశ సరిహద్దుల్ని గస్తీ కాస్తున్నప్పుడు, ఎక్కడో సియాచిన్ గ్లేసియర్స్లో ఎముకలు కొరికేసే చల్లో కాస్తున్నప్పుడు వాళ్ళని మనం నువ్వు ఏ జిల్లా నుంచి వచ్చావు, ఏ నెలలో పుట్టావు, ఏ భాష మాట్లాడతామని అడగం. నువ్వు ఇండియాని కాపాడుతావా లేదా, ఇండియా భద్రతను కాపాడుతావు, అదొకటి అడుగుతాం మనం. వాళ్ళకి మనం అదే సైనికుడు కుటుంబాలకి కానీ పిల్లలకి కానీ వచ్చేటప్పటికి నువ్వు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చావు అనగానే ఎవరికైనా ఏమనిపిస్తుంటే మరి మాకు దేనికి చేయాలి సర్వీస్ అంతా అనిపిస్తుంది. అట్లా ఒక సోల్జర్ సన్, ఒక మిలిటరీ అధికారి కొడుకు, సైనికుడు కొడుకు ఆ మాట మాట్లాడుతుంటే ఇది మనందరం నిజంగా ఆలోచించాల్సింది. ఈరోజు మనం అందరంగా కూర్చోబెట్టి ఇంతమంది రాజకీయాలు చేస్తున్నాం, ఇంతమంది ఉన్నామంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులు నిజంగా వాళ్ళ పహారా కాయకపోతే మనం ఏం చేయలేము. సో అలాంటి సైనికులకి ఈరోజు మేము ఈవినింగ్ నివాళి ఎందుకు అర్పిస్తున్నామంటే, మీరు లేకపోతే మేము లేము. ఇఫ్ ఇండియన్ మిలిటరీ is not there and this country would have gone, we can't even imagine what would be the future of this country. So that's the reason today evening post this program we're going to pay our respects to Indian military today. Before we move to resolution 3, crisis to confidence, a national party is not defined by number of states in which it contests elections. It is defined by whether it practices